పెన్షన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం శవరాజకీయాలు చేస్తోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. అసలు వృద్ధులను మంచాల మీద సచివాలయాలకు తీసుకురావాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. 200 పెన్షన్ను 2000 చేసింది చంద్రబాబేనని, అధికారంలోకి వచ్చిన వెంటనే 4000కు పెంచుతారని అన్నారు. వాలంటీర్లను యథావిధిగా చంద్రబాబు కొనసాగిస్తారని, రాజీనామాలతో భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘోర నిర్వాకం శవ రాజకీయాలు చేసే విధంగా, ఏదైతే ఘోర ఓటమి తప్పదని భావించి దింపుడు గల్లా వాస కింద ఈనాడు ఈ యొక్క పెన్షన్ల మీద ఒక అత్యంత నీచాతి నీచంగా డ్రామా నిర్వహిస్తూ ఉన్నారు. ఈనాడు ఎన్ని శవ రాజకీయాలు మీరు చేసినా, ఎన్ని విన్యాసాలు మీరు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. రేపటి రోజున తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 రూపాయల పెన్షన్ ఇంటింటికి అందిస్తారు. వాలంటీర్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిళ్లని ఎవరూ లెక్క చేయవద్దు. ప్రతి వాలంటీర్ కూడా కొనసాగుతాడు. వాలంటీర్లకు వచ్చిన ఇబ్బంది ఉండదు. వాలంటీర్ కొనసాగటమే కాదు, వాలంటీర్కి ఇంకా మెరుగైన సౌకర్యాలని మేము